వీడు ప్రేమించే అమ్మాయి ఎవరో చెప్తే మీరు కాదనలేకపోవచ్చు. మిమ్మల్ని అమ్మవారి కిరీటాన్ని కాపాడిందే లల్లి, తనే నాన్నగారు. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఎప్పుడు మేం ఫోన్ చేయడమేనా? ఏంటంటన్నయ్యా? వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారట, పరిచయం చేస్తాను రమ్మంటుంది. మనం మాట్లాడుకోవటం కాదురా, ఇంత చేసిన అమ్మాయిని మన ఇంటికి పిలిచి మర్యాదలు చేయాలరా. ఓసారి అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్తావా? చెప్తాను నాన్నగారు. రానంటుందేమో, తప్పకుండా రావాలని చెప్పు. నేను రిక్వెస్ట్ చేశానని చెప్పు. అలాగే నాన్నగారు. హలో హలో, నేను అశోక్ని. అశోక్, మీ నాన్నగారికి ఎలా ఉంది? బాగుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం. పోనీలే, ఇంకేం ప్రాబ్లం లేదుగా? లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్నగారు నిన్నొకసారి ఇంటికి రమ్మన్నారు. ఇంటికా? ఇంటికెందుకు? అదేంటి, మా నాన్నగారి ప్రాణాన్ని కాపాడిన దేవత నువ్వు. సాటి మనిషిగా సాయం చేశాను, అది గొప్పేనా? ఈ మాట నేనంది కాదు, మా నాన్నగారే అన్నారు. దారి పొడుగునా నీ గురించే మాట్లాడుతున్నారు. నువ్వొకసారి వస్తే బాగుంటుంది. మీ ఇంటికి నేను? ఈ ఊళ్ళో మా నాన్నగారు అందరికీ దేవుడితో సమానం. ఆయన మాటని ఎవరూ కాదనరు. అలాంటిది ఆయన నిన్ను రిక్వెస్ట్ చేశాను అని చెప్పమన్నారు. రాకూడదని కాదు, కాకపోతే... ఇంకేం మాట్లాడద్దు, నువ్వు వస్తున్నావు ఈరోజే, ఇప్పుడే. బాయ్. ఏయ్ అశోక్, ఏమందిరా? వస్తుంది నాన్నగారు. అమ్మాయి వచ్చే లోపల ఆ ఏర్పాట్లు చూడు. అలాగే నాన్నగారు. హలో, ఎక్కడున్నావురా? చిన్న పనుంటే బయటకొచ్చానురా, చెప్పు. ఏ పనైనా, అది ఎంత ముఖ్యమైన పనైనా, అది అలాగే వదిలేసి వెంటనే మన ఇంటికి వచ్చాయి. ఏరా, ఇప్పటిదాకా నువ్వు లల్లిని చూడలేదుగా, ఇప్పుడు చూద్దు గాని. తనని చూడటానికి ఇంటికి రావడం దేనికిరా? తను మన ఇంటికి వస్తుంది కాబట్టి. నిజమా? అవునరా, నాన్నగారే పిలవమన్నారు, పిలిచాను, వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. అలాగేరా, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఈ రోజు తనని మిస్ అయ్యే సమస్య లేదు. తను వస్తుందంటే మనసేంటి మాట వినడం లేదు. హాయ్. హాయ్. నాన్నగారు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఓ అలాగా, ప్లీజ్ కమ్. కమ్. వెల్కమ్. నాన్నగారు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, కూర్చో. ఇప్పుడు మీకెలా ఉంది? నీ దయ వల్ల బానే ఉందమ్మా. అయ్యో, నా దయ్యం ఉంది అంకుల్. మరి మళ్ళీ నా ఇంట్లో నేను ఇలా కూర్చోగలిగానంటే అది నీ చలవే కదమ్మా. ఆడపిల్లవైనా అంత ధైర్యంగా వాళ్ళ దగ్గర నుంచి నన్ను తప్పించి తీసుకొచ్చావు. లేదంటే ఈ ప్రాణం అక్కడే గాలిలో కలిసిపోయిండేది. జరిగిపోయిన దాని గురించి ఎందుకులేండి అంకుల్. సరే, ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నిన్ను సరిగ్గా చూడలేకపోయాను. అందుకే నేను మా ఇంటికి రమ్మన్నాను. నిన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు కదా? అయ్యో, అదేం లేదు అంకుల్. అశోక్, అమ్మాయికి ఇల్లు చూపించు. అలాగే నాన్నగారు. లలి, కమ్.
వీళ్ళే మా అమ్మగారు. నా చిన్నప్పుడే చనిపోయారు. అవునా? ఐమ్ సారీ అశోక్. ఇట్స్ ఓకే, కమ్. శివయ్య, జంట చూడముచ్చటగా ఉంది కదూ? అవునయ్యా, అశోక్ బాబుకి ఆ అమ్మాయి తగిన జోడి. వాడికి ఎలాంటి భార్య వస్తుందోనని ఎప్పుడూ దిగులుగా ఉండేది నాకు. ఇప్పుడు ఆ దిగులు లేకుండా మంచి అమ్మాయినా చూసుకున్నాడు వాడు. ఈడు జోడు కూడా బాగుంది కదయ్యా. ఇంకా ఆలస్యం ఎందుకు? సంబంధం మాట్లాడి ముహూర్తం పెట్టించేయండి. దానికి కొంచెం టైం ఉందలే శివయ్య. హాస్పిటల్లో మీ నాన్నగారు చెప్పారు నీకు మీ అమ్మగారి పోలికలు చాలా ఉన్నాయి. అందరూ అదే అంటూ ఉంటారు. ఇల్లెలా ఉంది? మీ ఇంటికి పేరు పెట్టే వాళ్ళు కూడా ఉంటారా? అందరికీ నచ్చాలనే ఉంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు నిజంగా ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యావా లేకపోతే ఐఏఎసా? అదేంటి, ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోయింది. ఆ పోలీస్ లక్షణాలు నీలో చూద్దామన్నా కనిపించవు. మాట నడక అన్ని సాఫ్ట్ గా ఉన్నాయి. సివిల్ డ్రెస్ లో చూసి డిసైడ్ అవ్వకు. జాబ్ వచ్చాక ఒంటి మీదకి యూనిఫామ్ వస్తుందిగా, అప్పుడు చెప్పు. యూనిఫామ్ వేసుకోగానే మార్పు వచ్చేస్తుందా? మరి ఏ యూనిఫామ్ లో లేని పవర్ ఆ యూనిఫామ్ లో ఉంది. అది ఒంటి మీద పడగానే ఒక సూపర్ మ్యాన్ లాగా, ఒక స్పైడర్ మ్యాన్ లాగా ఎక్స్ట్రా పవర్స్ వచ్చేస్తాయి. నీకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. చాలా. జనం కోసం పనిచేసే ప్రతి ఒక్కడిని ప్రజా సేవకుడు అంటారు. ఒక్క పోలీసుని మాత్రమే రక్షకుడు అంటారు. రక్షకుడు ఎంత గొప్ప పదం అది. నలుగురు రౌడీలను చూసి భయపడిన జనం ఆ పక్కనే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంటే ధైర్యంగా నిలబడతారు. అర్ధరాత్రి నిద్రలో లేచిన ఆ వీధిలో పోలీస్ సైరన్ వింటే ప్రశాంతంగా నిద్రపోతారు. మరి అంతమంది జనానికి ధైర్యాన్నిచ్చే ఆ పోలీస్ జాబ్ చేయడం ఎవరికిష్టం ఉండదు చెప్పు? ఇదే నా బెడ్రూమ్. ఓ, ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే బుక్ అయిపోతానుగా. నైస్. నీ రూమ్ సింపుల్ గా చాలా బాగుంది. మీ ఇల్లు చూడడానికి వన్ డే సరిపోయేలా ఉంది. వెళ్దామా? పద. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది అశోక్. ఏంటది? నీతో మాట్లాడాలి అని అనుకుంటే పోలీస్ అన్న పదం వాడితే చాలు. సరే పద, భోంచేద్దాం. భోజనమా? ఇప్పుడు అలాంటివేం పెట్టొద్దు ప్లీజ్. ఆ మాట మా నాన్నగారు చెప్పు. అశోక్, భోజనం రెడీ అయిందిట, అమ్మాయిని తీసుకురా. నేను హాస్టల్కి వెళ్ళాలి అంకుల్. భోంచేసి వెళ్దుగా లేమ్మా. ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్తావా? రండి రండి. పద. అంకుల్, ఒక ఫంక్షన్ లో పెట్టెన్ని ఐటమ్స్ పెట్టారు మీరు నాకు. మరి అంతే కదమ్మా, నువ్వు వచ్చావంటే మాకు ఫంక్షనేగా. నేనొచ్చానని ఇన్ని మర్యాదలా? ఈ ఇంటికి కావాల్సిన మనిషివి, ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలా? అవును, మీ హాస్టల్లో భోజనం ఎలా ఉంటుందమ్మా? పర్వాలేదు అంకుల్, బానే ఉంటాయి. వాళ్ళేం పెడతారో నువ్వేం తింటున్నావు? పోనీ పని చేయొచ్చుగా, మా ఇంట్లోనే ఉంటే చదువుకోవచ్చు కదా. నాన్నగారు చెప్పేది కూడా నిజమేగా, హ్యాపీగా ఇక్కడే ఉండి చదువుకో. మీ అభిమానానికి థ్యాంక్స్. కాలేజ్ అక్కడుంటే నేను ఇక్కడుండి చదవడం ఎలా కుదురుతుంది? అదే నిజమేలే. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? డాడీ బిజినెస్ చేస్తుంటారు అంకుల్, అమ్మేమో హౌస్ వైఫ్. ఒక తమ్ముడున్నాడు, వాడు చదువుకుంటున్నాడు. అంటే మీ వాళ్లకు నువ్వు ఒక్కదానివే అన్నమాట. మీ నాన్న వాళ్ళు ఎప్పుడన్నా వస్తే ఇంటికి తీసుకురా. అలాగే అంకుల్, 2-3 డేస్ లో బిజినెస్ పని మీద డాడీ వాళ్ళు ఎలాగో వస్తున్నారు. అయితే ఇంకే, రాగానే తప్పకుండా తీసుకురావాలమ్మా. ఈసారి భోజనానికి బలవంతం పెట్టమంటేనే మీ ఇంటికి వస్తాము. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. వెళ్ళొచ్చులే, ఉండమ్మా. లేదు అంకుల్, నాకు కొంచెం పనుంది. అశోక్, వస్తాను. ఈ ఎండలో ఆ బైక్ మీద ఏం వెళ్తావు గానీ వీడి కార్లో డ్రాప్ చేస్తాడులే. పర్వాలేదు అంకుల్, నాకు అలవాటైపోయింది. వస్తాను అంకుల్. ఓకే అశోక్, బాయ్. బాయ్.
నీ లల్లి ఇంకా రాలేదా? లేదురా, నువ్వు రావడం లేట్ అవుతుందని తను కూడా ఒక గంట వస్తానంది. జోకా? లేకపోతే ఏంట్రా, నిన్నెప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? తను రావడం, అందరూ కలిసి భోంచేయడం, తను తిరిగి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఛా, నీ లవర్ని చూద్దామంటే కుదరటం లేదేంట్రా? ఆ రోజు హాస్పిటల్లో మిస్సు, ఇప్పుడు ఇంట్లో మిస్సు. నీకు డైరెక్ట్గా నా పెళ్లిలో చూడాలని రాసి పెట్టినట్టుంది. వచ్చేసేవాడినరా, దారిలో ప్రభాస్ గారు తగిలాడు. 4 జోకులు చెప్పి నవ్వేదాకా వదలలేదు. అక్కడ లేట్ అయిపోయింది. సర్లే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. పద. ఫ్లైట్ బాగా లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి లల్లి దగ్గర ఉండేవాళ్ళం. ఈ లోకల్ ఫ్లైట్స్ లో వస్తే ఇదే ప్రాబ్లం. లల్లిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది నాకు. డ్రైవర్, తొందరగా పోనీ. అర్చన, ప్రోగ్రాంలో చిన్న చేంజ్. ఏంటండి? కోయంబత్తూర్లో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకుని ఊటీ వెళ్ళిపోదాం. అదేంటండి, ఇంత దూరం వచ్చి ముందు లల్లిని చూడకుండా ఇక్కడ పనులు చూసుకోవడం ఏంటి చెప్పండి? మీ పనులు తర్వాత చూసుకోండి. అది కాదు అర్చన, ఒకసారి కొండపైకి వెళ్ళాక మళ్ళీ వచ్చి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. అదే ఇక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళామనుకో, ఉన్నన్ని రోజులు కంప్లీట్గా లల్లితోనే స్పెండ్ చేయొచ్చు. అబ్బా, ఏంటండి మీరు? ప్లీజ్ అర్చన, ట్రై టు అండర్స్టాండ్ మీ. లల్లిని వెంటనే చూడాలని నాకు కూడా ఉంటుంది కదా. నా వర్క్స్ అని ఫినిష్ అయ్యాయనుకో, అక్కడ రిలాక్స్డ్గా ఉండగలుగుతాను. సరే, మీ పనులేవో త్వరగా ఫినిష్ చేయండి. అలాగే. ప్రస్తుతానికి మనం కోయంబత్తూర్లోనే స్టే చేస్తున్నాం. చదివింది చాలు గాని వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, అన్నం తిందు గాని. నాన్న వచ్చాక తింటానులేమ్మా. నువ్వు వచ్చేసరికి ఆయన ఎలాగూ వస్తారులేవే, ముందు నువ్వు పదా. అదిగో నాన్న వచ్చేశారు. నేను చూశానులే, నువ్వు కాని. కూర్చుంటావేందయ్యా, అన్నం తినవా? పిల్ల నీకోసం ఎదురు చూస్తా ఉంది. ఇంకేమన్నవే, దొరగారింట్లో తినే వచ్చాను. దొరగారింట్లో తిన్నావా? అదేంది? ఏందేందే పిచ్చిమావా, దొరగారింటికి వచ్చింది ఎవరనుకున్నావు? దొరగారిని కాపాడిన ఆ అమ్మాయి వచ్చింది. ఓహో, కాబోయే కొడలు ఇంటి దాకా వచ్చిందా? మరింకే దొరగారిల్లు పండగలా ఉండుంటుంది. పండగేంటే, దొరగారి మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదే. ఇంకా అశోక్ బాబు గురించి అయితే ఇంక చెప్పాల్సిన పనే లేదు. ఏమైనా ఆ పిల్ల కళే కళేనే. మొత్తానికి దొరగారికి తగిన కోడలు దొరికిందన్నమాట. ఆయన ఇవాళ తేల్చి చెప్పేశాడు, ఆ అమ్మాయి ఇంటి కోడలని. అశోక్ బాబు ఆ అమ్మాయి ఈడు జోడు చూడటానికి కళ్ళు చాలవనుకో. ఇంట్లో ఆ అమ్మాయి తిరుగుతుంటే నిజంగానే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఉంది. పోన్లేయ్యా, అశోక్ బాబుకి మంచి తోడు దొరికింది. నిజమే, దొరగారు కూడా అదే అన్నారు. మన రాజా అశోక్ బాబు ఇంతప్పటి నుంచి స్నేహితులు. ఆ బాబుకు తగ్గ పిల్ల ఆ బాబుకు దొరికింది. అట్లాగే మన రాజాకి మంచి సంబంధం కుదిరితే బావుండు. మీరేం దిగులు పడకండి, అన్నయ్యకి మంచి సంబంధమే కుదురుతుంది. ఏంటే ఏదో జాతకం చెప్పినట్టు చెబుతున్నావు? జాతకం కాదమ్మా, నిజమే చెప్తున్నా. అన్నయ్య అదే ప్రయత్నంలో ఉన్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పవే తల్లి. అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడమ్మా. అవునమ్మా, మాటలు బట్టి తను కూడా చాలా మంచిదనిపిస్తుంది. అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టం. మాకు తెలియకుండా అన్నా చెల్లెళ్ళిద్దరూ చాలా చేస్తున్నారన్నమాట. ఇంతకీ ఎవరే అమ్మాయి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో నాకేం తెలుసు.
అదేంటే నువ్వు చూడలేదా? అన్నయ్యే ఇంతవరకు చూడలేదు. ఇద్దరికి ఫోన్లో పరిచయం అయింది, ఫోన్లోనే ప్రేమించుకుంటున్నారు. అదేంటమ్మా ఒకరినొకరు చూసుకోకుండా ఫోన్లో ప్రేమించుకోవడం ఏంటి? ప్రస్తుతానికి వాళ్ళ ప్రేమ అలా సాగుతుంది నాన్న. తొందరలోనే వాళ్ళిద్దరు ఎదురు పడతారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని మన ఎదురుగా నిలబెడతాడు. ఏందయ్యా వీడు మాట కూడా చెప్పలేదు మనకి. మాటలు తప్ప మనిషి వాడికే తెలియకపోతే మనకేం చెప్తాడు లక్ష్మి? తీరా ఎదురు పడ్డాక ఆ పిల్ల ఎలా ఉంటుందో. ఎలా ఉన్నా వాడికి నచ్చితే మనకి నచ్చుతుంది. ముందు అసలు వాడిని ఎదురుపడి నువ్వు. గేరేరా అరే ఏరా, మెగాస్టారు, పవర్ స్టారు, సూపర్ స్టారు, ప్రపంచంలో ఉన్న అందరి గొంతులు నేర్చుకున్నావు కదా, మరి బండి ఎందుకు నేర్చుకోలేదురా? అరే ఊరుకోరా, అదంటే దేవుడిచ్చిన వరం, పెట్టుబడిలేని వ్యాపారం. ఆహా ఏంట్రా, బండి నేర్చుకోవాలంటే బండి ఉండాలా, అందులో పెట్రోల్ ఉండాలా, పెట్రోల్ పోయించాలంటే డబ్బులు ఉండాలా, డబ్బులు ఉండాలంటే ఉద్యోగం ఉండాలా. ఏం మావ ఏం మాట్లాడుతున్నావు? అది లేదనే కదరా ఇలా రోడ్ల మీద పడి తిరుగుతుంది. గేర్రా, వెనక ముందుక, పైకి రా, పైకి. ఓకే ఒకసారి కారాపు. స్టడీరా, అటు ఇటు ఉపద్రా రే, స్టడీగా. హారన్ కొడుతుంటే వినిపించట్లేదా మీకు? నువ్వు హార్న్ కొట్టగానే సైడ్ ఇచ్చేయాలా ఏంటి? రోడ్డు మీ ఒక్కరి కోసం వేశారనుకుంటున్నావా? బుద్ధుండాలి. దానికోసం ఎత్తుక్కుంటున్నావు సార్. షాప్ పేరు చెప్పండి, వెళ్ళి కొనుక్కుంటాం. ఏంటి తమాషాగా ఉందా? అవును. ఇప్పుడేంటి? ఏంట్రా నడి రోడ్లో మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఇంకా మాట్లాడుతున్నారు? అయ్యి బాబోయ్, కొట్టేస్తాడేమో రా బాబు ఈయన. రే చెయ్యేస్తే బతుకుతాడా? ఏంట్రా రౌడీజం చేస్తున్నారా? తాట తీస్తాను, నోరు మూసుకొని పోండి. ఏంటి ఒరే గిరేని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రాల్ చేయొద్దు. ఏంట్రా ఎక్స్ట్రాల్ చేసేది? ఏంట్రా ఏమైంది? చూడు మావా, ఈయన కారు రోడ్డు మీద వెళ్తుంటే దారిచ్చేయాలంట, ఆర్ను కొట్టగానే సైడ్ తప్పుకోవాలంట. ఒరే గిరే అని మాట్లాడుతున్నాడు. కొట్టేస్తాడంట్రా. ఇక్కడేమన్నా గాజులు దొడుక్కొని కూర్చున్నావా నువ్వు కొడితే కొట్టించుకోవడానికి? విషయం తెలియకుండా మాట్లాడకు. ఏం తెలియాలి? నువ్వు హారన్ కొట్టంగానే సైడ్ ఇవ్వడానికి నీదేం సీఎం కాన్వాయ్ కాదుగా. వెళ్ళి పని చూసుకో. ఇడియట్స్. నీకు నోటి దురుసు ఎక్కువ అనుకుంటా, నాకు చేతివాటం ఇంకా ఎక్కువ. మర్యాదగా వెళ్ళు. చూసింది చాలు గాని వెళ్ళు. రేయ్ పదండ్రా, పదరా.